హాయ్ అండి, నిన్నటి వీడియో చూశారు కదా. యోగా డే నుండి శ్రీకాకుళం కంప్లీట్ చేసుకోవడం. అదే రోజు నైట్ బయలుదేరి పూరి వెళ్ళిపోయాం ట్రైన్లో. స్టేషన్ నుంచి బయటికి రాగానే ఈ ఎలక్ట్రిక్ బగ్గీలు వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళైతే 100 రూపాయలు తీసుకుంటాం, గుడి దగ్గర దించుతాం అన్నారు. తీరా చూస్తే గుడి వరకు వెళ్లకుండా ముందే దించేసి ఇక్కడ నుండి మీరు రిక్షాలో వెళ్ళాలి, బగ్గీలు నాట్ వెళ్ళడం చెప్పారు. ఇక అక్కడి నుంచి రిక్షావాడు వెంటపడ్డాడు. మంచి ఎండలో దిగాం కదా అని రిక్షా ఎక్కాం. ఇక గుడి దగ్గర గైడ్ ఉంటానంటాడు. ఆ గైడ్ వద్దన్నామంటే ఎదురుగా సెల్ ఫోన్లు లగేజ్లు అక్కడ పెట్టుకోవాలని అటువైపు మలిపాడు. మాకు తెలియక నిజంగా వాళ్ళు చెప్పిన ప్లేస్ లోనే పెట్టాలని వెళ్ళాం. అక్కడ చూస్తే ఎంత రష్ గా ఎంత కాస్ట్ ఉంది. దర్శనం చేసుకుని బయటకు వచ్చేప్పుడు చూస్తే సెల్ ఫోన్ కౌంటర్లు, చెప్పుల కౌంటర్లు అన్ని ఫ్రీ కౌంటర్లు ఉన్నాయి. అయిన మోసం ఏదో అయ్యింది. ఇక కోణార్క్ వెళ్దామని ఒక పోలీసుని అడిగితే ఆ బస్టాండ్కి వెళ్ళండి, అక్కడ నుండి బస్సులు ఉంటాయి అన్నాడు. తీరా చూస్తే ప్రైవేట్ బస్సు వాడు లోకలా నాన్ లోకలా అని చూసి రేటు తీసుకుంటున్నాడు. టికెట్ మాత్రం ఇవ్వట్లేదండి, వాళ్ళకి నచ్చినట్లు దోచుకుంటున్నారు. ఇక్కడ ఈ ఫుడ్ చూడండి, చాలా వెరైటీగా ఉంది. ఏదో వడలు చేసి మజ్జిగ నీళ్ళల్లో నానబెట్టి అవి తీసుకొచ్చి దాని మీద ఇంకేదో పౌడర్ వేసిస్తున్నాడు. అది అయిపోయిన తర్వాత తాగడానికి ఆ నీళ్లు కూడా పోస్తున్నాడు. చిన్న టీవీఎస్ మీద ఎంత లగేజ్ పెట్టుకొని ఎంత చక్కగా అమ్ముకుంటున్నాడో చూడండి. టీవీఎస్ మీదే ఇంత బాగా అమ్ముతున్నాడంటే ఇంకొక అతను సైకిల్ మీదే అమ్ముతున్నాడు. ఇదంతా నాకైతే ఆ టేస్ట్ అస్సలు నచ్చలేదండి. కానీ అతను టీవీఎస్ మీదే ఇవన్నీ అరేంజ్ చేసుకొని అమ్మడం అయితే భలే ముచ్చటేసింది నాకు. ఇంతకుముందు చెప్పాను కదా పోయాం మోసం అని. ఆ మోసం అంతా అయిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే గవర్నమెంట్ బస్సులు ఏసీ బస్సులే ఉన్నాయండి. చక్కగా 20 రూపాయలు 30 రూపాయలు తీసుకొని ఎక్కడ కావాలంటే అక్కడ దించుతున్నారు. స్టేషన్ నుండి టెంపుల్కి, టెంపుల్ నుండి కోణార్క్ వరకు కూడా. ఒక కోణార్క్ దూరం కాబట్టి అక్కడ వరకు 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. మీరు కూడా మాలాగా ట్రైన్లో వెళ్తే ఈ గవర్నమెంట్ టెంపుల్ బస్సులే యూజ్ చేసుకోండి. షిరిడి వెళ్ళినప్పుడు దూద్ పేడ్ కనిపించినట్లు ఇక్కడేమో ఈ కాజాలు కనిపిస్తున్నాయి. పెద్ద పెద్ద కాజాలు, అరటి పండంత సైజు ఉన్నాయి. టేస్ట్ ఎలా ఉన్నాయో అని చూస్తే జీరా ఎక్కువ లేదండి, గాలికి మెత్తబడిపోకుండా కొంచెం గట్టిగా బానే అనిపించాయి. నేను కూడా 1 కేజీ తీసుకొచ్చాను. ఈ కాజాలతో పాటుగా చక్కెర గుళికలు ఇంకా అలాంటి ప్రసాదాలు కూడా అమ్ముతున్నారు. టెంపుల్ అయితే చూసాం కానీ దర్శనం కాలేదండి మాకు. ఎందుకంటే స్వామివారు రథోత్సవం వరకు నిద్రపోతారట. 27 రథోత్సవం రోజు లెగుస్తారట. ముందు మీకు చూయించాను కదా 3 రథాలు, 3 రథాలకి సరిపడా గుర్రాలు కూడా ఉన్నాయి అక్కడే. రథాల మీదకి ఈ డిజైన్లు చెక్క మీద, రాతి మీద చెక్కినట్టు శిల్పాల్లా చెక్కుతున్నారు. అయితే ఇవి చెక్కే ప్లేస్ మాత్రం చాలా పవిత్రంగానే చూసుకుంటున్నారు. చెప్పులతో కూడా రానివ్వట్లేదు ఎవరిని. పూరి, భువనేశ్వర్ 2 ఒకేసారి ప్లాన్ చేసుకుని ముందుగా పూరి స్టేషన్ లో దిగి అక్కడే ఫ్రెష్ అప్ అయ్యి లగేజ్ లాకర్ లో పెట్టేసుకుని పూరి టెంపుల్, కోణార్కు ఇవన్నీ చూసుకొని రాత్రికి భువనేశ్వర్ చేరుకొని అక్కడ రూమ్ తీసుకొని రెస్ట్ తీసుకొని మార్నింగ్ అక్కడ టెంపుల్స్ చూసుకుంటే బాగుంటుంది ప్లాన్. అక్కడ నుండి మన ప్లేస్ కి రిటర్న్. దర్శనం చేసుకోలేకపోయినా టెంపుల్ అయితే చాలా పెద్దదండి, చాలా బాగుంది. మీరు కూడా చూడండి. ఉంటానండి, బాయ్ అండి.